ఈ రోజు కొడవలూరు మండలం రాజుపాలెం పంచాయతీ నందు జెడ్పీ హై స్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పేరెంట్స్, ఉపాధ్యాయులు కోవూరు ఎమ్మెల్యే గారిని పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జెడ్పీ హై స్కూల్ పరిశీలించింది. అదేవిధంగా పిల్లలతో మాట్లాడుతూ ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, విద్యాబోధన ఎలా ఉంది, భోజనం వసతులు ఎలా ఉన్నాయి, ఉపాధ్యాయుల క్రమశిక్షణ ఎలా ఉంది అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్కూల్స్ వసతులను బట్టి క్లాస్ రూమ్స్ పెంచాలన్న పునఃనిర్మాణం కోసం విపిఆర్ ఫౌండేషన్ నుంచి 10 లక్షలు డొనేట్ చేస్తున్నామని అన్నారు. ఇంకా ఎవరైనా స్పాన్సర్లు ఉన్నట్లయితే మన స్కూల్ మనమే చక్కగా ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, ఏఎన్ఎంలు, ఐసీడీఎస్ సూపర్వైజర్స్ పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి స్వాగతం. లాభం లేదు, కొత్తది చేసుకుంటే తప్ప దీనికి ఎంత రిపేర్ చేసినా ఇది పనికిరాదు. అందువల్ల కొత్త ఆర్ఓ ప్లాంట్ మీరు బిగించుకోవాలని చెప్పడం జరిగింది. అదొక ప్రాబ్లమ్స్ ఉంది. తర్వాత మనకు నాడు నేడు కింద బిల్డింగ్స్ వచ్చినాయి, బిల్డింగ్స్ పూర్తి రాలేదు. అది అయిపోతే మనకు బెంచీలు వచ్చేటి, ఆ విధంగా బెంచీలు కూడా రాలేదు మేడం. డెస్కులు కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. తర్వాత మనకు పాఠశాల మిడ్ డే మీల్స్ విషయంలో తీసుకున్నట్లయితే మనకు అందరూ 250 మంది పిల్లల పై చిలుకు తింటున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే రైస్ మంచి బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు మంచి బియ్యం వచ్చేటి కాదు, ఇప్పుడు మంచి రైస్ వస్తున్నాయి. ఆ మంచి రైస్ రావడం వల్ల మొత్తం తింటున్నారు మేడం. మహా అంటే వాళ్ళు పేరెంట్స్ రిక్వెస్ట్ మీద 2-3 తప్పక మొత్తం 250 మంది పై చిలుకు విద్యార్థులందరూ కూడా భోజనము తింటున్నారు. అది ఏ టైంలో మనకు డొక్కా సీతమ్మ అని పేరు పెట్టి మనకు ఆ పథకాన్ని పేరు పెట్టామో ఆ రోజు నుంచి రైస్ కూడా మంచి రైస్ రావడము, ఈ పథకం మాత్రం బాగా విజయ పదాన నడుస్తుంది మేడం. ఇంకా ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మనకు ఇదే పీడిఎంలో ఇట్లాంటి టైంలోనే మనం ఇట్లా సమావేశం జరిగినప్పుడు మనకు ల్యాబ్ అప్పుడే కాలేజ్ వచ్చింది కాబట్టి ల్యాబ్కు సంబంధించిన వస్తువులు ఏమి లేవు అని మేము అనుకుంటా ఉన్నాము, చర్చించుకుంటా ఉన్నాం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికైనా తీసుకెళ్ళాలి అని అనుకుంటా ఉన్నాం. అదే టైంలో మనకు సీతారెడ్డి గారు వచ్చిందారు గెస్ట్గా. ఆ సీతారెడ్డి గారు వచ్చి ఎంత కావాలయ్యా, ఎంత కావాల్సి వస్తుందని అంటారు. లేదు సార్, ఒక 3-4 లక్షల దాకా అవసరం అయిందంటే, లేదు ఆ ఎమ్మెల్యే దాకా పోవడం లేదు, ఎమ్మెల్యే గారి దగ్గర దాకా పోవడం లేదు, నేను ఇస్తానని చెప్పి పోలంరెడ్డి సీతారెడ్డి గారు వారు అప్పటికప్పటికే 3 లక్షలు చిల్లర స్నాక్ చేసి మళ్ళా తర్వాత వాటి సెల్ఫ్లు, ఆ పరికరాలు అవి పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్లు కూడా ఒక 4 కొనిచ్చి చేయడము జరిగింది. అదేవిధంగా అంతకుముందు మనకు ఎంతోమంది దాతలు దీనికి సహకరించారు, పార్టీతో సంబంధం లేకుండా. ఈ పాఠశాల అభివృద్ధికి ఎప్పటి నుంచో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన పాఠశాల ఇది. ఈ పాఠశాల పేరే బాపూజీ సంస్కృతోన్నత పాఠశాల, అంటే బాపూజీ పేరు పెట్టి పెట్టిన పాఠశాల ఇది. ఆ పేరు పోయి ఇప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్ రావడం జరిగింది. ఈ పాఠశాలలో ఎంతో మంది మహానుభావులు, పెద్ద గొప్ప ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు పనిచేసిపోయారు. ఈరోజు నేను ఎమ్మెల్యే గారి ముందు ఇక్కడ నేను మాట్లాడుతున్నట్టే నా జీవితం నాకు ఈ స్కూల్ గురించి తెలిసింది చాలా తక్కువ. బట్ ఇందాకే నేను వస్తున్నప్పుడు మన కృష్ణన్న, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణన్న గారు, మనం ఒక క్లాస్ కి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్కూల్స్ అన్ని సెగ్రిగేట్ చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళి ఒక క్లాస్ కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్ తో ప్రతి బిడ్డ చదువుకోవాలి అని ఎంతో నాణ్యతైన మన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పేరుతోటి కిట్లు కానీ యూనిఫామ్ కానీ అన్ని అందియడం జరిగింది. అలాగే డొక్కా సీతమ్మ భోజన పథకం కింద సన్న బియ్యంతో విద్యార్థులకి భోజనం కూడా అందిస్తున్నాం.
ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ పిల్లలకి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్య భోజనం అన్ని అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఏ రకంగా అయితే చొరవ తీసుకుంటుందో దాన్ని సపోర్ట్ చేస్తూ అధికారులు ఉపాధ్యాయులు అదేవిధంగా పనిచేయాలని చెప్పి పిల్లలకి ప్రభుత్వం నుంచి ఏదైతే మనం అందిస్తున్నామో వాళ్ళకందరికీ కూడా సక్రమంగా చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మనం తల్లికి వందనం కూడా మీరందరూ చూశారు, ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అటువంటివి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ కూడా మనం అప్లై చేసుకోవడం చెప్పడం కూడా జరిగింది మన ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి, అలాగే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం గారు.